బ్లాక్ హోల్ అండ్ దాని ఎగ్జిస్టెన్స్ అవి ఎలా ఫామ్ అవుతాయి అనే దాని మీద నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది అంటిల్ ఐ రెడ్ దిస్ బుక్. మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ గివ్ మీ 40 seconds, ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. జస్ట్ ఇమాజిన్ మన స్పేస్ అండ్ టైం అనేది ఒక టైట్ అండ్ క్లాత్ అండ్ ఇది ఒక స్టార్. ఈ స్టార్ సర్వైవ్ అవ్వాలంటే హైడ్రోజన్ హీలియం గా కన్వర్ట్ అయ్యి టన్స్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఈ ప్రాసెస్ ని ఫ్యూజన్ అంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ స్టార్ కలిగిన మాస్ దాన్ని ఒక పాయింట్ లోకి పుల్ చేస్తుంటుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ. సమ్ పాయింట్ ఆ ఫ్యూల్ అయిపోతుంది. అట్ దిస్ పాయింట్ గ్రావిటీని అపోజ్ చేసే ఫోర్స్ ఏ ఉండదు. సో గ్రావిటీని అపోజ్ చేసేది ఏం లేక ఈ మాస్ మొత్తం వెరీ టైనీ పాయింట్లోకి అక్యుములేట్ అయిపోతుంది. సో దీనివల్ల స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది చాలా షార్ప్గా బెండ్ అవుతుంది. మన సన్ మాస్కి ఆల్మోస్ట్ 8 times ఎక్కువ ఉంటే ఆ స్టార్ బ్లాక్ హోల్లా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ని సింగులారిటీ అంటారు. అండ్ ఈ దీనివల్ల గ్రావిటేషనల్ పుల్ ఎంత ఎక్కువ ఉంటుందంటే లైట్ ఇట్ సెల్ఫ్ కాంట్ ఎస్కేప్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుందండి. బట్ ఐ హ్యావ్ క్వశ్చన్ ఫర్ యూ. బ్లాక్ హోల్ తెలుగులో ఏమంటారు? ఫర్ మోర్ ఆప్టిమిస్టిక్ కంటెంట్ ఫాలో.